అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు వంశీ భవాని. ఇవాల్టి ఈ వీడియోలో సిఎస్సి బీటెక్ సిఎస్సిలో వస్తున్న స్పెషలైజేషన్ బ్రాంచెస్ యొక్క రియాలిటీ ఏంటి అనేది డిస్కస్ చేద్దాం. ముందుగా ప్లీజ్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు వంశీ భవాని ఛానల్. మీరు అబ్జర్వ్ చేస్తే ఒక 6 years ముందు వరకు ఏ కాలేజ్లోనూ ఇటువంటి స్పెషలైజేషన్ బ్రాంచెస్ లేవు. ఓకే, ఈ ట్రెండ్ ఒక 5-6 years నుంచి కాదులే 4-5 years నుంచి బాగా పెరిగింది. ఈ మధ్యన ఆల్మోస్ట్ ప్రతి బీటెక్ కాలేజ్లో సిఎస్సి కోర్ సిఎస్సితో పాటు సిఎస్సి విత్ స్పెషలైజేషన్స్ స్టార్ట్ అయిపోయాయి. ఇక్కడ పాయింట్ ఏంటంటే ఇది వరకు ఇటువంటి స్పెషలైజేషన్ బ్రాంచెస్ లేనంత వరకు ఆబ్వియస్లీ డిమాండ్ ఏంటి? సిఎస్సి బ్రాంచ్. కానీ సిఎస్సి బ్రాంచ్లో ఫిక్స్డ్ నంబర్ ఆఫ్ సీట్స్ ఉంటాయి. కాలేజ్ బట్టి 100, 200, 500, 1000 ఎన్నో కొన్ని ఫిక్స్డ్ నంబర్ ఆఫ్ సీట్స్ ఉంటాయి. సో ఎలా ఉండేదంటే కాలేజెస్లో ఫస్ట్ ఈ సీట్స్ అన్నీ ఫిల్ అయిపోయాయి. ఓకే, ఫిల్ అయిపోయాక మెకానికల్, ఈసీ, అగైన్ ఈసీ కూడా బాగానే ఫిల్ అయిపోయాయి. ఈ బ్రాంచెస్ ఫిల్ అయిపోయాక ఎక్కువ మంది కాలేజ్ బాగా ఫేమస్ కాకపోతే త్రిబుల్, మెకానికల్ ఇటువంటి బ్రాంచెస్లో జాయిన్ అయ్యేవారు కాదు. సో కాలేజెస్కి ఒక రకంగా లాసే కదా. ఎందుకు? బికాస్ లెట్స్ సే సిఎస్సికి 200 సీట్లు, ఓకే, ఈసీకి 200 సీట్లు. ఈ 400 సీట్లు కంప్లీట్ అయిపోయాక వాళ్ళకి కొత్త వాళ్ళని తీసుకోవడానికి ఛాన్స్ లేదు, స్కోప్ లేదు. బికాస్ ఆబ్వియస్లీ వాళ్ళు దీని సైజ్ని డ్రాస్టిక్గా పెంచలేరు కదా. ఒక బ్రాంచ్కి అనే ఉంటుంది కాబట్టి దాన్ని పెంచలేరు. అండ్ ఆబ్వియస్లీ ఫేమస్ కాకపోతే కాలేజ్ మెకానికల్, త్రిబుల్, సివిల్లో మిగతా వాళ్ళు అంత ఇంట్రెస్ట్ చూపించరు, అవునా? కాబట్టి బేసిక్గా ఈ కొత్త స్పెషలైజేషన్ వల్ల కాలేజెస్కి బెనిఫిట్ ఏంటో తెలుసా? నౌ విత్ ద సేమ్ సిఎస్సి అనే ఒక సిలబస్తో వాళ్ళు 5-6 స్పెషలైజేషన్స్ క్రియేట్ చేయడం వల్ల ఆల్మోస్ట్ దీంట్లో 200 అండ్ వాటిల్లో ఆ ప్రతి స్పెషలైజేషన్ బ్రాంచ్లో ఇంకొక 200. సో ఆల్మోస్ట్ వాళ్ళు 500 to 600 సీట్స్ని ఎక్స్ట్రా ఫిల్ చేయగలుగుతున్నారు ఇన్ ద నేమ్ ఆఫ్ స్పెషలైజేషన్స్. అంటే ఏంటన్నా సిలబస్ సేమా అంటే ఎలా ఉంటుందంటే మనకి గేట్ అనే ఒక ఎగ్జామ్ ఉంటుంది. మీకు కూడా ఐడియా ఉండే ఉంటుంది. సో ఎలాగైతే మనకి 12th అయిపోయాక ఐఐటీస్లో జాయిన్ అవ్వడానికి జేఈ మెయిన్స్, జేఈ అడ్వాన్స్ ఉంటుందో అదేవిధంగా మీ బీటెక్ అయిపోయాక ఎంటెక్ ఇన్ ఐఐటీస్, ఎన్ఐటీస్ చేయాలి అనుకుంటే మీకు గేట్ అనే ఒక ఎగ్జామ్ ఉంటుంది. సో ఈ గేట్ అనే ఎగ్జామ్ ఆబ్వియస్లీ మీకు ఎంపీసీ కాబట్టి అందరికీ జేఈ మెయిన్స్ సేమే ఉండేది. బట్ ఇక్కడ బ్రాంచెస్ మారిపోతున్నాయి కాబట్టి బీటెక్లో ప్రతి బ్రాంచ్ వాళ్ళకి సెపరేట్ గేట్ పేపర్ ఉంటుంది. ఓకే, సో ఈ గేట్ పేపర్ సిలబస్లో మీకు ఉండే సబ్జెక్ట్స్ ఏంటి అంటే ప్రతి బ్రాంచ్లోని కోర్ సబ్జెక్ట్స్ అనమాట. లెట్స్ సే గేట్ ఈసీ సిలబస్లో 10 సబ్జెక్టులు ఉన్నాయనుకుందాం. ఆ 10 సబ్జెక్టులే బీటెక్ ఈసీలో కోర్ సబ్జెక్ట్స్. అదేవిధంగా మనకి సిఎస్సికి కానీ ఐటీకి కానీ కామన్ పేపరే ఉంటుంది, గేట్ సిఎస్ అనే పేపర్ ఉంటుంది. సో ఆ గేట్ సిఎస్ అనే పేపర్లో ఉండే సిలబస్లో ఉండే సబ్జెక్ట్స్ ఏవైతే ఉంటాయో అవి సిఎస్సి ఆర్ సిఎస్సికి సంబంధించిన బ్రాంచెస్ వేటికైనా కోర్ సబ్జెక్ట్స్. ఓకే, బిఫోర్ మూవింగ్ ఫార్వర్డ్, ఒడిన్ స్కూల్లో చదువుకున్న శుభం పాట్వా సక్సెస్ స్టోరీ చూద్దాం. ఈయన ప్రస్తుతానికి సుదర్లాండ్ అనే కంపెనీలో డేటా సైంటిస్ట్గా పనిచేస్తున్నారు. ఈయన ఫర్ అబౌట్ 5 years తను ఇంటీరియర్ డిజైనర్గా పనిచేశారు. ఆ వర్క్ని ఎంజాయ్ చేసినప్పటికీ పేమెంట్ తక్కువగాను అండ్ ఆ పేమెంట్ రిలీజ్ అవ్వడం డిఫికల్ట్గానే అనిపించిందంట. అండ్ దాంతోపాటు అదే టైంలో తెలిసిందే కదా, కోవిడ్ అయ్యింది అండ్ అబౌట్ ఫర్ 2 years ఆయనకి ఎటువంటి వర్క్ లేదు. సో ఇన్కమ్ స్ట్రీమ్ వాజ్ కంప్లీట్లీ క్రాష్డ్. లాక్డౌన్లో ఆయన సి, జావా, పైథన్ ఈ లాంగ్వేజెస్ ఏంటి, ఎలా ఉంటాయి అండ్ ఏది ఈజీగా ఉంటుంది అని చూస్తున్నప్పుడు ఎందుకో పైథన్ మిగతా లాంగ్వేజెస్ కంటే బాగా ఈజీగా అనిపించిందంట. అప్పుడు తను ఏదైనా ఒక సర్టిఫికేషన్ చేస్తే బాగుంటుంది అనే ఐడియాకి వచ్చి యూట్యూబ్ ద్వారా ఒడిన్ స్కూల్ గురించి తెలుసుకున్నారంట. ఇవాళ ఆఫ్టర్ కంప్లీటింగ్ ద బూట్ క్యాంప్ మీరు చూసినట్లుగా హీఈస్ వర్కింగ్ యాజ్ అ డేటా సైంటిస్ట్ అట్ సుదర్లాండ్. సో మీరు కూడా ఇదే విధంగా ఒడిన్ స్కూల్ డేటా సైన్స్ బూట్ క్యాంప్ని చెక్అవుట్ చేద్దాం అనుకుంటే ఒక లైవ్ ఇన్స్ట్రక్టర్ లెడ్ బూట్ క్యాంప్, జాబ్ రెడీనెస్ ఇన్ 6 months, ప్రాజెక్ట్ బేస్డ్ లెర్నింగ్ ఉంటుంది, అన్లిమిటెడ్ జాబ్ ఆపర్చునిటీస్. సో ప్రస్తుతానికి నెక్స్ట్ కోహోర్ట్ 26th August స్టార్ట్ అవుతుంది. ఫీ ఈజ్ 99K ప్లస్ GST. మీకు స్కాలర్షిప్స్ అప్ టు 30K అండ్ ఎర్లీ బర్డ్ డిస్కౌంట్ ఆఫ్ 10K ఫర్ ద ఫస్ట్ 100 సీట్స్ కూడా లభిస్తుంది. దాంతోపాటు మీకు 10 days రిఫండ్ పాలసీ కూడా ఉంటుంది. ఇఫ్ యూఆర్ ఇంట్రెస్టెడ్ డెఫినెట్లీ లింక్ డిస్క్రిప్షన్ అండ్ కమెంట్స్లో ఉంటుంది, లేదా ఈ ఫామ్ని ఫిల్ చేసిన దే విల్ కాల్ యూ బ్యాక్. గెటింగ్ బ్యాక్ టు ద టాపిక్, 10 ఉంటాయన్నమాట. ఆల్రెడీ వాటి మీద వీడియోస్ ఉన్నాయి. ఆ 10 సబ్జెక్టులు ఏంటి, ఎలా ఉంటాయి, దాంట్లో ఏం నేర్పిస్తారని చెప్పి. సో ఆ 10 సబ్జెక్టులు ఉంటాయి. ఆ 10 సబ్జెక్టులు మన సిఎస్సికి సంబంధించిన బ్రాంచెస్లో ఏంటి కోర్ సబ్జెక్ట్స్. ఓకే, ఆ కోర్ సబ్జెక్ట్స్ మీకు సిఎస్సిలో ఉంటాయి, ఐటీలో ఉంటాయి, ఐసిటీలో ఉంటాయి, సిఎస్సి విత్ ఎనీ స్పెషలైజేషన్ అన్నిటిలోనూ ఉంటాయి. ఓకే, మరి అలాంటప్పుడు సిలబస్ డిఫరెన్స్ ఏంటన్నా అంటే బేసిక్గా సిఎస్సికి సిఎస్సి విత్ స్పెషలైజేషన్కి
డిఫరెన్స్ ఎక్కడ తెప్పిస్తున్నారంటే వీళ్ళు సిఎస్సిలో ఆ 10 సబ్జెక్టులు, ఆ 10 కోర్ సబ్జెక్టులు నేర్పించాలి. సిఎస్సి విత్ స్పెషలైజేషన్లో ఇందులో కూడా నేర్పించాలి. డిఫరెన్స్ ఎక్కడ వస్తుందంటే మీకు ప్రతి బ్రాంచ్లోనూ కోర్ సబ్జెక్టులు ఎలా అయితే ఉంటాయో అదేవిధంగా ఎలెక్టివ్ సబ్జెక్ట్స్ ఉంటాయి. సో ఈ ఎలెక్టివ్ సబ్జెక్ట్స్ ఏంటి అంటే మీకు చాయిస్ ఇస్తారు. ఒక 4 ఆప్షన్స్ ఇచ్చి ఈ 4గిట్లో మీరు ఏదో ఒక సబ్జెక్ట్ని కంప్లీట్ చేయొచ్చు అనే విధంగా ఎలెక్టివ్ సబ్జెక్ట్స్ ఉంటాయి. సో ఎక్కువగా ఏమవుతుంది అంటే అగైన్ కాలేజ్కి నేను చెప్పేది మారుతుంది, కాలేజ్కి సిలబస్ మారుతుంది. అటానమస్ అయితే వేరు, అఫిలియేట్ అయితే వేరు. అగైన్ డిపెండింగ్ ఆన్ ద డీమ్ కాలేజెస్, యూనివర్సిటీస్, ప్రతి దాంట్లో సిలబస్ వేరే ఉంటుంది. ఓకే, సిలబస్ వేరే ఉన్నప్పటికీ నేనేమంటున్నానంటే మెజారిటీ ఆఫ్ కాలేజెస్లో ఎలా ఉంటుంది అంటే కోర్ని అలాగే ఉంచేశారు. కోర్ సిఎస్సి అయినా, సిఎస్సి విత్ సమ్ కైండ్ ఆఫ్ స్పెషలైజేషన్ అయినా మీకు కోర్ అలాగే ఉంచేశారు. కానీ మనకి ఎలెక్టివ్స్ ఉంటాయి కదా, ఆ ఎలెక్టివ్స్ని కోర్ సిఎస్సిలో ఆప్షనల్స్గానే ఉంచేశారు. కానీ ఈ సిఎస్సి విత్ స్పెషలైజేషన్స్లో ఆ ఎలెక్టివ్స్ని కంపల్సరీ చేస్తారు. అంటే ఏంటన్నా అంటే లెట్స్ సే కోర్ సిఎస్సిలో మీకు ఎలెక్టివ్స్ మేబీ ఎథికల్ హ్యాకింగ్, సైబర్ సెక్యూరిటీ, క్రిప్టోగ్రఫీ అండ్ ఏఐఎంఎల్ అనుకుందాం. సో ఇవి ఫర్ ఎగ్జాంపుల్ ఎలెక్టివ్ సబ్జెక్ట్స్ అనుకుందాం. వీటిని బేస్డ్ ఆన్ ద స్పెషలైజేషన్ కంపల్సరీ సబ్జెక్ట్ చేసేసారు. సిఎస్సి కోర్ వాళ్ళకి ఏఐ కానీ, ఎంఎల్ కానీ, క్రిప్టోగ్రఫీ కానీ ఇవన్నీ ఎలెక్టివ్స్ అనుకుందాం. కానీ ఇఫ్ ఇట్స్ అ బ్రాంచ్ కాల్డ్ సిఎస్సి విత్ స్పెషలైజేషన్ ఇన్ ఎంఎల్, వాళ్ళకి ఇంకా చాయిస్ లేదు. వాళ్ళకి ఆ ఎంఎల్నే ఇక్కడ కంపల్సరీగా నేర్పిస్తారు. దట్స్ ఇట్. సో చాలా కాలేజెస్లో జరుగుతుంది ఇదే. సెపరేట్ సిలబస్ రన్ చేయలేరు కూడా, బికాస్ సిఎస్సి విత్ స్పెషలైజేషన్ అంతే. సో కోర్ సిఎస్సి ఎలాగా నేర్పించాలి మీకు డిబిఎంఎస్, ఆపరేటింగ్ సిస్టమ్, కోకా, నెట్వర్క్స్, కంపైలర్స్ ఇవన్నీ డెఫినెట్గా ప్రతి ఒక్కరికి చెప్పాల్సిందే సిఎస్సి ఉంటే. సో ఇవేం మారట్లేదు, ఎలెక్టివ్స్ దగ్గర గేమ్ మారుతుంది. ఓకేనా, అర్థమైంది, అంతా బాగానే ఉంది. ఇదంతా మాకెందుకు చెప్తున్నాం అంటే సింపుల్ గైస్. ఎందుకు చెప్తున్నానంటే చాలామంది సిఎస్సి విత్ స్పెషలైజేషన్ ఇన్ ఏఐఎంఎల్ అనే బ్రాంచ్ తీసుకున్న వెంటనే, గ్రాడ్యుయేట్ అయిన వెంటనే మీకు ఏఐఎంఎల్ జాబ్స్ వచ్చేస్తాయి అనుకుంటున్నారు. సిఎస్సి విత్ స్పెషలైజేషన్ ఇన్ సైబర్ సెక్యూరిటీ కంప్లీట్ చేసిన వెంటనే మీకు సైబర్ సెక్యూరిటీ జాబ్స్ వచ్చేస్తాయి అనుకుంటున్నారు. అటువంటిది ఏమీ ఉండదు గైస్. అట్ ది ఎండ్ ఆఫ్ ది గ్రాడ్యుయేషన్ మీ ప్లేస్మెంట్స్ టైంలో అందరినీ కలిపేస్తారు. సిఎస్సి అనే గుంపే ఉంటుంది అండ్ అందరికీ కామన్ కంపెనీసే బేసిక్గా విజిట్ చేస్తాయి. అన్ని కంపెనీస్కి సిఎస్సి వాళ్ళు ఎలిజిబుల్ అయితే సిఎస్సి విత్ స్పెషలైజేషన్ వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు, సిఎస్సి విత్ స్పెషలైజేషన్ ఎలిజిబుల్ అయితే సిఎస్సి వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు. ఓకే, అంతే తప్ప వాళ్ళకి సెపరేట్ కంపెనీస్, వీళ్ళకి సెపరేట్ కంపెనీస్ రావు. ఇంకా చెప్పాలంటే సిఎస్సి కాకపోయినా ఆల్మోస్ట్ ప్రతి సిఎస్సి ఆర్ కంప్యూటర్ సైన్స్ బేస్డ్ సాఫ్ట్వేర్ కంపెనీ ఈసీఈ వాళ్ళని కూడా ఎలిజిబుల్ చేస్తుంది. సో మీరు ఈసీఈ అయినా, ఈసీఈ విత్ సమ్ స్పెషలైజేషన్ అయినా, సిఎస్సి అయినా, ఐటీ అయినా, ఐసీటీ అయినా, సిఎస్సి విత్ సమ్ కైండ్ ఆఫ్ స్పెషలైజేషన్ అయినా అందరికీ అట్ ది ఎండ్ ఆఫ్ ద డే ఆల్మోస్ట్ సేమ్ కంపెనీస్కే ఫేస్ చేయాల్సి ఉంటుంది ఇంటర్వ్యూస్లో. సో మీకు సెపరేట్ కంపెనీస్ ఏమీ రావు. సెకండ్ థింగ్, మీరు మేబీ ఈ స్పెషలైజేషన్ తీసుకుంటే నాకు ఏఐఎంఎల్ ఫర్ ఎగ్జాంపుల్ అనుకుంటే మేబీ నాకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో చాలా నాలెడ్జ్ పెరిగిపోతుంది అనుకుంటారేమో. ఎందుకు చెప్తున్నానంటే ఈ చాట్ జీపీటీ అవి వచ్చాక చాలామంది ఏఐ అంటే ఇంట్రెస్ట్ పెరిగిపోయింది. ఎందుకంటే ఆబ్వియస్లీ జాబ్స్ రిప్లేస్ అయిపోతాయి, ఏఐ వస్తే బాగుంటుంది అనే ఉద్దేశంతో నేను చూసింది ఏంటంటే రీసెంట్గా ఇయర్ అడ్మిషన్స్లో మెజారిటీ చాలామంది సిఎస్సి విత్ స్పెషలైజేషన్ ఇన్ ఏఐ ఆర్ ఎంఎల్ని చూస్ చేసుకున్నారు. ఓకే అన్న అంటే నువ్వేమంటాం, మేము బీటెక్లో ఈ ఏఐఎంఎల్ని, డిఎస్ని, సైబర్ సెక్యూరిటీని నేర్చుకోలేమా అంటే నేర్చుకోవచ్చు, సొంతంగా నేర్చుకోవచ్చు. ఇట్స్ జస్ట్ దాట్ కాలేజ్ సిలబస్ నుంచి దాన్ని ఎక్స్పెక్ట్ చేయకండి. కాలేజ్ సిలబస్లో ఆ పేరుతో సబ్జెక్ట్ ఉన్నా సరే దాంట్లో మీకు పెద్ద గొప్పగా ఏమి నేర్పించరు, మహా అయితే థియరీ ఎక్కువ పెడతారు అంతే. సో ప్రాక్టికాలిటీని ఎక్స్పెక్ట్ చేయకండి. నేను చెప్పేది ఏంటంటే ఈ ఏఐఎంఎల్ కానీ, సైబర్ సెక్యూరిటీ కానీ, వాట్ ఎవర్ స్పెషలైజేషన్, వాటిల్లో మీరు స్పెషలైజేషన్ చేసినా స్పెషలైజ్ అవ్వరు అట్ ది ఎండ్ ఆఫ్ ది బీటెక్, దాట్స్ ఫర్ ష్యూర్. ఓకే, సో సొంతంగా నేర్చుకోండి, సెపరేట్గా నేర్చుకోండి. ఓకే, జస్ట్ పేరుని చూసి బీటెక్లో ఆ బ్రాంచ్లో జాయిన్ అవుదాం అనే డెసిషన్ తీసుకోండి. దట్స్ ఆల్ ఐ వాంట్ టు టెల్ యూ. ఓకే, ఐ హోప్ ఈ వీడియో హెల్ప్ అయింది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్, జై భారత్.